సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో నటుడు అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణలో భాగంగా వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే ప్రస్తుతం ముంబైలో సినిమా షూటింగ్లో ఉన్నారని, కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కాలేనని అల్లు అర్జున్ తరపున పిటిషన్ దాఖలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావడానికి అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే ఈ అభ్యర్థనను నాంపల్లి కోర్టు అంగీకరించకుండా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు సమన్లను అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ స్వీకరించారు. కేసు తదుపరి విచారణపై ఆసక్తి నెలకొంది. వ్యవహారం ప్రస్తుతం సినీ న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో నటుడు అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టులో కీలక పరిణామం ఎదురైనట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? తెలుగు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపినటువంటి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఈరోజు అల్లు అర్జున్కి నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. వచ్చే సోమవారము అల్లు అర్జున్ నేరుగా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా నాంపల్లి కోర్టు ఇప్పటికే సమన్లు జారీ చేసింది. ఇక అల్లు అర్జున్కి జారీ చేసిన సమన్లను అటు అల్లు అరవింద్ తన తండ్రి సమన్లను స్వీకరించారు. అయితే ఈ ముంబైలో ఒక షూటింగ్ ఉన్న కారణంగా తాను వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నాను, దీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు వర్చువల్గా హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలంటూ కూడా అల్లు అర్జున్ ఈరోజు మరొకసారి నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. ఖచ్చితంగా వచ్చే సోమవారం విచారణకు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే, వర్చువల్గా మాత్రము విచారించలేమంటూ కూడా నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటిషన్ని తిరస్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద సినీ రాజకీయ వర్గాల్లో కూడా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటన తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఈ ఘటనలో ఒక మహిళ రేవతి అనేటువంటి మహిళ చనిపోవడంతో పాటు తన కుటుంబం మొత్తం కూడా పూర్తిగా చెల్లాచెదురుగా అయింది. తన కొడుకు ఇంకా హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయినప్పుడు కూడా వాళ్ళ కుటుంబానికి డబ్బులు ఆర్థికంగా సహాయం చేసినప్పుడు కూడా తన కుటుంబం మొత్తం కూడా పూర్తిగా చిన్నాభిన్నమైన నేపథ్యంలో పోలీసులు కూడా ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో ఇప్పటికే దాదాపు 20 మంది నిందితులు చేర్చారు. అందులో A1 నుంచి A10 వరకు థియేటర్ సంబంధించిన యాజమాన్య నిర్వాహకులు ఉన్నారు. A11గా అల్లు అర్జున్ ఉన్నారు. గతంలోనే అల్లు అర్జున్ని ఇదే కేసులో కల్పబుల్ హోమసైడ్ కింద అతన్ని అరెస్ట్ చేసి జైలు కూడా పంపించారు. ఆ తర్వాత అతను హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం నాంపల్లి కోర్టులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత మళ్ళీ ఈ కేసు ట్రయలింగ్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్కి ఈ కేసులో నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ తాను విచారణకు హాజరు కాలేకపోతున్నాను, మినహాయింపు ఇవ్వాలి, వర్చువల్గా అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలంటూ కూడా ఆ పిటిషన్లో మెన్షన్ చేశారు. కానీ అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటిషన్ మాత్రం కోర్టు అంగీకరించలేదు. అతని పిటిషన్ని కొట్టివేసింది. ఖచ్చితంగా వచ్చే సోమవారం విచారణకు నాంపల్లి కోర్టుకు ఖచ్చితంగా హాజరవుతారా, మరి ఇంకా ఏమన్నా ఎగ్జామ్షన్ హైకోర్టుని ఆశ్రయిస్తారని కూడా చూడాల్సింది చెప్పవచ్చు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సునీల్.